హలో లిజనర్స్, నా పేరు విజయపల్ల. వెల్కమ్ టు ఇష్కప్తి తెలుగు పాడ్కాస్ట్. ఈ ఎపిసోడ్లో నేను నా ఫ్రెండ్స్తో కలిసి రీసెంట్గా రిలీజ్ అయిన భీమ్లా నాయక్ సినిమా గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ ఎపిసోడ్లో కిరణ్ అండ్ రామ్ అని నా ఇద్దరు ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ టు బి ఆనెస్ట్. సో వీళ్ళతో పాటు నేను చాలా సినిమాలు చూశాను అండ్ ఏదైనా సినిమా చూసిన తర్వాత కూడా ఎక్కువగా డిస్కస్ చేస్తాను. అలాగా నేను వీళ్ళతో ఎందుకు పాడ్కాస్ట్లో డిస్కస్ చేయకూడదని ఆలోచించి వాళ్ళని నా షోకి ఇన్వైట్ చేశాను. ఇక ముందు ముందు చాలా సినిమాలు రివ్యూలు చేద్దామని డిసైడ్ అయ్యాము. అందులో భాగంగానే భీమ్లా నాయక్తో స్టార్ట్ చేశాం. అలానే ఇంకో విషయం, జనరల్గా ఫ్రెండ్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు హీరో అని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు అని ఎవరు మాట్లాడుకోరు. అరే చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, పీకే, రానా ఇలానే మాట్లాడుకుంటారు. అందుకని మీరు మా పాడ్కాస్ట్లో అరే మర్యాద ఇవ్వలేదు, మా మా హీరోకి గారు అని బిరుదు ఇవ్వలేదు, ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మేము ఫ్రెండ్స్లో వాళ్ళ మేము మాట్లాడుకుంటూ ఆ కాన్వర్జేషన్ అంతా మీకు వినిపిస్తున్నాం. అంతేగాని ఇక్కడ మేము సభాపరంగా ఒక వేదిక పెట్టి ఆయన్ని ఇన్వైట్ చేసి ఆయన ముందు గారు అనకపోతే అది కేసు, కానీ ఇలా ఫ్రెండ్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు అది పెద్ద మ్యాటర్ కాదని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ భీమ్లా నాయక్ రివ్యూ ఏంటో విందాం. కిరణ్, నీకు భీమ్లా నాయక్ లో నచ్చింది ఏంటి? తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రానా, తమన్ అండ్ రానా. రామ్? యా, కాకపోతే గురూజీ జనరల్ గా ఫోక్ సాంగ్స్ పెడతారు కదా, ఈసారి బాగా ఎక్కువ పెట్టారు, కొన్ని బాగా పండాయి. అండ్ రానా అండ్ పవన్ కళ్యాణ్ యాజ్ యూజువల్ బాగానే ఉన్నాడు అనుకో, బట్ రానా వాజ్ మోర్ హైలైట్. రానా బాగా చేశాడు అండ్ పవన్ కొన్ని సీన్స్ అయితే డామినేట్ కూడా చేసేది అనిపించింది క్లియర్ గా. తమన్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు. అసలు ఈ మధ్యన చాలా బాగా మ్యూజిక్ ఇస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొడుతున్నాడు. టు బి ఆనెస్ట్, నాకు ముందు నుంచి తమన్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా లేట్గా లైమ్లైట్లోకి వచ్చాడు. అరవింద్ సమేత నుండి అయితే అసలు నాన్ స్టాప్ ప్రతి మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొడుతున్నాడు. అలానే డ్యూయెట్లు బాగా ఇస్తున్నాడు. తర్వాత గురూజీ కూడా అరవింద్ సమేత నుండి తమన్నే ట్రస్ట్ చేశాడు. వాళ్ళ జర్నీ అప్పటి నుంచి నాన్ స్టాప్గా రన్ అవుతుంది. హోప్ఫుల్లీ ఇంకా మంచి మ్యూజిక్ మనకి ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ చాలామంది గురూజీ, పవన్ కళ్యాణ్, రానా గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ అసలు డైరెక్టర్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. డైరెక్టర్ సాగర్ కే చంద్ర ముందు సినిమా అప్పట్లో ఒకటి ఉండేవాడు. ఓ రియలీ? యా, సో క్రికెట్ అది నాకు అప్పట్లో నాకు చాలా బాగా నచ్చింది మూవీ. అది మంచి సినిమా, బాగుంటుంది. బాగుంటది. బాగుంటది, ఆ సినిమా బాగుంటది యాక్చువల్లీ. యా, సో సాగర్ కే చంద్ర గురించి ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే క్రెడిట్ అంతా ఆబ్వియస్లీ గురూజీ అంటే గురూజీకి వెళ్ళిపోతుంది. అఫ్ కోర్స్ ఆమె బ్లడ్ పెట్టే ఉంటారు సినిమాకి. కానీ మరి గురూజీదే కదా, ఎందుకంటే ఈ సినిమాకి ఏంటి స్క్రీన్ ప్లే అండ్ మాటలు కదా గురూజీ. యా, స్క్రీన్ ప్లే అండ్ మాటల గురించి ఫుల్గా క్రెడిట్ త్రివిక్రమ్కి ఈ సినిమా గురిలో ఇచ్చేయచ్చు. ముందు సినిమా పవన్ కళ్యాణ్ తోటి అత్తనింటికి దారేదిలో పెద్దగా నాకు నచ్చలేదు. మేబీ ఫ్యాన్స్కి నచ్చి ఉండొచ్చేమో, కానీ జనరల్ ఆడియన్స్గా నాకైతే పెద్దగా నచ్చలేదు. అంటే గురూజీ మార్క్ పెద్దగా కనిపించలేదు, 2-3 డైలాగులు తప్పితే. ఆ తర్వాత రిలీజ్ అయిన సన్నా సత్యమూర్తిలో మళ్ళీ బాగున్నాయి, ఇంప్రూవ్ అయ్యింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి వాజ్ డెబకిల్, అసలు బాగాలేదు అది అన్ని విధాలుగాను. ఆ తర్వాత అరవింద్ సమేత వాజ్ ఆల్సో ఓకే, అందులో అద్భుతమైన డైలాగులు అవి లేకపోయినా, బట్ డైరెక్షన్ పరంగా గురూజీ కేమ్ బ్యాక్. అసలు బేసికల్గా గురూజీ స్టాంప్ ఎక్కడ కనబడింది సినిమాలో? రావు రమేష్ డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఒక చమత్కారంతో కూడిన విలనిజం అదంతా చాలా బాగుంది. ఆ తర్వాత నిత్యమేనన్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్యన ఉన్న కెమిస్ట్రీ కూడా, ఆ డైలాగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మలయాళంలో ఇది లేదు. మలయాళంలో బీజు మీనన్కిను వైఫ్కి ఉన్న రిలేషన్షిప్ అదంతా కూడా ఇందులో చాలా బాగా రాశాడు త్రివిక్రమ్. వాళ్ళ డైలాగ్స్ కానీ, వాళ్ళ కెమిస్ట్రీ కానీ, అదంతా చాలా బాగుంది. అంటే గురూజీ జనరల్ గా ఎవ్రీ మూవీలో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ పెడతారు కదా. ఐ థింక్ ఈ మూవీలో ఫస్ట్ లో ఐ వాస్ థింకింగ్ నిత్యమేనన్ ఎందుకు పెట్టాడు, అసలు ఎందుకు ఆమె ఎలా సరిపోద్ది అంటే అలా సరిపోయింది. స్ట్రాంగ్ గా ఏంటి భీమ్లా, ఏంటి నాయక్ అనడానికి నిత్యమేనన్ బెటర్. డైరెక్టర్ గురించి మాట్లాడి ఆపేస్తాము. డైరెక్టర్ మార్క్ ఏమైనా తెలిసిందా ఈ సినిమాలోని? లైక్ బాగా చేశాడు ఇక్కడ అంటే పీకేని హ్యాండిల్ చేయడము, లేకపోతే రానాని హ్యాండిల్ చేయడము, ఇదంతా కాదు. లైక్ అదంతా స్టోరీతో పాటు వచ్చే కాన్సెప్టే. బట్ బేసికల్ గా డైరెక్టర్ బాగా చేశాడు అన్న సీక్వెన్స్ అయినా సిచ్యువేషన్ అయినా అనిపించిందా సినిమాలో? అంటే డైరెక్టర్ అక్కడ ఫెయిల్ కాలేదు.
ఇది డైరెక్షన్ బాగాలేదు, ఈ సీన్ బాగాలేదు అనేది అక్కడ అనిపించలేదు. అది ఆ విధంగా సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. అండ్ రానాని పీకేని హ్యాండిల్ చేయడంలో త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే ఇచ్చాడంటే త్రివిక్రమ్ ఎవ్రీడే సెట్లో ఉండవు నాకు తెలిసి. ఎందుకంటే హీ గాట్ ఈజ్ ఓన్ జాబ్, అటుపక్క వేరే హీరోలతో స్టోరీ నెరేషన్ అవన్నీ ఉంటాయి, ఈ షూటింగ్ అవుతుంటాయి. సో డైరెక్టర్ అతను లేకుండా కూడా సెట్లో ఉండి, అఫ్కోర్స్ ఆ తర్వాత రీషూట్లు ఏమైనా అయ్యేమో మనకు తెలియదు, కానీ ఐ థింక్ హీ డిడ్ ఫెయిర్లీ గుడ్ జాబ్. ఎక్కడ కూడా డైరెక్టర్ మార్క్ అంటే బాగా చేయలేదు అని మార్క్ తెచ్చుకోవడమే ఈ డైరెక్టర్ గొప్పతనం అని అనుకోవాలి. ఆ తర్వాత మేబీ డైరెక్టర్ అంటే యంగ్ డైరెక్టర్, ఇది థర్డ్ సినిమా ఇదా ఈ సాగర్ కిచంద్ర అది. సో కొన్ని అపోజ్ చేయవచ్చేమో, బట్ చేయలేదు నాకు తెలిసి. లైక్ పాజిటివ్స్ మాట్లాడుతున్నాం కానీ నెగిటివ్ ఏంటంటే స్టార్టింగ్ లోనే ఫస్ట్ సాంగ్ అపోజ్ చేసి వచ్చు ఈజీగానే. ఇక్కడ ఎందుకండి ఈ సాంగ్, లేకపోతే అసలు ఆ సాంగ్ కి సునీల్ తీసుకురావడం ఎందుకు, సప్తగిరిని తీసుకురావడం ఎందుకు, ఆ పెద్ద విలన్ ఇద్దరిని తీసుకురావడం ఎందుకు? నాకు తెలిసి ఎడిటింగ్ లో పోయి ఉంటది. లేదు అది కామెడీ బిట్లు ఏవో ఉండి ఉంటాయి పాటకి ముందర, ఏదో జస్ట్ ఒక 2-3 నిమిషాలు కామెడీ స్కిట్ లాంటిది ఏదో ఉండే ఉంటది. లేకపోతే గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ ఏమో అనిపించింది. లైక్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ వాజ్ సూపర్ హిట్, ఇప్పటికి కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటారు దాని గురించి. ఆ విధంగానే తీద్దాము అనే ఉద్దేశంతో ఆ రేంజ్ లోనే సాంగ్ హిట్ అయింది. లైక్ లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు సాంగ్ మంచి హిట్ అయింది, భీమన టైటిల్ సాంగ్. కానీ ఇక్కడ సునీల్ పెట్టేసి, ఆ ఇద్దరు విలన్ని పెట్టేసి, వాళ్ళిద్దరి మీద అసలు ఆ కన్ను పోవడం, మళ్ళా వాడు కన్ను పెట్టుకోవడం, అది చాలా ఏంటంటే లేకి కామెడీ అంటారు కదా. సో హీరోయిజం చేద్దాం అనుకున్న టైప్ లో ఏదో ట్రై చేసి ఈ విధంగా ఫ్లాప్ అయ్యారేమో అనిపించింది ఆ ఫస్ట్ సాంగ్ అయితే మాత్రం. బట్ సాంగ్ పరంగా బాగుంటుంది కాబట్టి వెళ్ళిపోయింది. ఫ్లోని డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే ప్యారలల్ గా రానా జైల్లోకి వెళ్ళడం కూడా ఆ పాటలో కలిపేశారు. జైలు బేసికల్ గా తను బయటకు వచ్చే టైంకి అదంతా బ్యాక్గ్రౌండ్ లో నడిచేస్తూ ఉంటది. సో ఉన్న 2-3 పాటలని బాగానే ప్లేస్ చేశారు, పాటలు హిట్ కాబట్టి ఆ ప్లేస్మెంట్ అవన్నీ బాగానే చేశారు ఐ వుడ్ సే. అండ్ హిట్ అయిన పాటలు కూడా ఒకటి తీస్తాడు కదా, అంత ఐ వుడ్ సే సాంగ్స్ ప్లేస్మెంట్ దాకా బాగుంది. కానీ కిరణ్ నువ్వు అన్నట్టు ఎడిటింగ్ లో కూడా పోయి ఉండొచ్చు, ఎందుకంటే ఎడిటింగ్ లో కూడా పోయి ఉండొచ్చు. యాక్చువల్ మూవీ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 3 hours or more అనుకుంటా. అది అంత కట్ చేసి మీనింగ్ఫుల్ గా చూపించాలి అంటే అందులో పోయి ఉండొచ్చు యాక్చువల్లీ. మేబీ బ్యాక్ డ్రాప్. బట్ కానీ ఆ నోట్ లోని ఐ వాంటెడ్ టు బ్రింగ్ అప్ 1 point, రైట్? ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ గురూజీ థింగ్ ఆర్ అ పీకే థింగ్. ఎక్కడెక్కడో పాత ఆర్టిస్టులని తెచ్చి చిన్న రోల్ ఇస్తారు. ఇప్పుడు గురూజీ సినిమాల్లో కామన్ గా ఇప్పుడు చూడ జడ్జ్ వచ్చాడు, ఆయన పేరేం మర్చిపోయినా, వాళ్ళందరూ వస్తారు లాస్ట్ లో. ఇప్పుడు బ్రహ్మానందం గురూజీ వాళ్ళు వస్తాడు, బ్రహ్మానందం పక్కన జడ్జ్ పక్కన అటెండర్ ఉంటాడు చూడు, ఆయన కూడా తీసుకొచ్చాడు. మొన్న అఖండాలో కూడా తీసుకొచ్చారు అతన్ని. సో వీళ్ళందరూ ఏంటంటే దే నాట్ లైక్ నెసెసరీ దే పెడతారు, ఏదో ఒక రోల్ ఇవ్వాలి ఆ టైప్ లో. I think I don't know if it's a PK thing or a Guruji thing. It happens a lot. No, అంటే త్రివిక్రమ్ మూవీస్ చూసుకుంటే అనంత్ ప్రతిసారి ఉంటాడు ప్రతి మూవీలో. సో బేసిక్ గా ఆ త్రివిక్రమ్ ప్రతి సినిమాలోనే ఉండే క్యారెక్టర్స్ వీళ్ళు. ఇవి సినిమాలో రాయించుకొని రానా మీదకి ఎక్కేస్తుంటే కాలుతో కొడతాడు కదా, వాడు అలవైకుంఠ పొలంలో కూడా ఉంటాడు. నేను చెప్పాను కదండి, అతను కలేజా నుంచి ఉంటున్నాడు. కలేజాలో మహేష్ బాబు కారు బాగు పడుకున్నాడు, డబ్బులు ఇవ్వండి అని చెప్పి బైక్ వాడిని ఆపుతాడు, ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వండి అని. ఆ బైక్ అతను ఏంటి ఇప్పుడే అడుక్కోవడం మొదలెట్టారా, ఇప్పుడు ప్యాంట్ షర్ట్ చేసి అడుక్కుంటున్నారా అని అడుగుతాడు. సో కమింగ్ బ్యాక్ టు పాజిటివ్స్, మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి పీకే, రానా, తమన్, గురూజీ డైలాగ్స్, సో ఇవి మేజర్ పాజిటివ్స్. అండ్ క్యాస్ట్ పరంగా ఎక్కడ నెగిటివ్ అనేది లేదు. ప్రతి యాక్టర్స్ అండ్ ప్రతి వాడు సినిమాలో వాళ్ళ వంతు వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం చేశారు. అంటే వీళ్ళని రీప్లేస్ చేస్తే బాగున్న క్యారెక్టర్ ఎవరు లేరు, అందరూ వాళ్ళ క్యారెక్టర్స్లో బాగా చేశారు. అది ఫైనల్ టాక్. ఓకే, ఇప్పుడు క్లైమాక్స్ గొర్రెలు కాపరి కొంచెం ఓవర్ అనిపించింది నాకు ఎలివేషన్ అంతాను. బట్ ఐ థింక్ దట్ వాజ్ నెసెసరీ ఫర్ ది ప్లాట్ ఆర్ వాట్ ఎవర్. మోస్ట్ ఆఫ్ ఈ ఎలివేషన్స్ అన్ని కూడా పీకే అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సాటిస్ఫై చేద్దామని.
ఇప్పుడు సినిమా ఏ విధంగా అయిపోయిందంటే మెయిన్ గా టాలీవుడ్ ది హీరో ఫ్యాన్స్ లైక్ టాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిలీజ్ అయిన రోజున టాక్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాన్స్ కి నచ్చకపోతే ఆబ్వియస్ గా నెక్స్ట్ డే ఫ్యామిలీస్ రారు, ఎందుకంటే పోయిందంటారా అని చెప్పేసి ఎవరు వెళ్ళరు. సో ముందు సాటిస్ఫై చేయాల్సిన ఫ్యాన్స్ ని. ఆ విధంగా వీళ్ళు సక్సీడ్ అయ్యారు. మొత్తం అందరూ కూడా సాంగ్స్ విషయంలో, ఫైట్స్ విషయంలో కొంచెం ఓవర్ ద బోర్డ్ అయినా సరే కామన్ పీపుల్ కి, కామన్ ఆడియన్స్ కి ఓవరాల్ గా అది ఆ విషయంలో అందరూ హెల్ప్ లైక్ అందరూ హెల్ప్ చేశారు మూవీకి, అండ్ అందరూ పాజిటివ్ గానే రిసీవ్ తీసుకున్నారు. పెద్ద హీరోల సినిమాలు అన్ని అంతే కదా, ఫ్యాన్స్ కోసం చేస్తారు బేసిక్ గా. కామన్ ఇప్పుడు అంటే Fans చూస్తే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఫ్యాన్స్ పెద్ద హీరోలు మెయిన్ గా Hmm. ఫ్యాన్స్ ఒక్కరే చూస్తే ఆడరు. ఎన్నిసార్లు ఫ్యాన్స్ Exactly. చూసినా ఎగ్జాక్ట్లీ గబ్బర్ సింగ్ మూవీ ఉంది, సినిమా ఏమీ ఉండదు, ఫ్యాన్ మూవీ. ఆ సినిమా ఎంజాయ్ చేసినట్టు ఇంకే సినిమా ఎంజాయ్ చేయలేదు. గబ్బర్ సింగ్ నువ్వు ఫ్యాన్ కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తావు, కానీ నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బేసికల్ గా ఏ మూవీ కూడా ఫ్యాన్స్ చూసి హిట్ చేయరు, చేయలేదు. అవ్వదు కూడా. అది ఫ్యాన్స్ మహా అయితే టాప్ తీసుకురాగలరు, కిరణ్ చెప్పినట్టు. ఓపెనింగ్ డేస్, ఇనీషియల్ కలెక్షన్స్ ఆర్ వాట్ ఎవర్, కొంచెమైనా అసలు సినిమా సస్టైన్ అవ్వాలంటే నాన్ ఫ్యాన్స్ చూడాలి, లైక్ జనరల్ మూవీ పబ్లిక్ చూడాలి. చూస్తే ఫ్యామిలీస్ దాకా కూడా అక్కర్లేదు, జనరల్ మూవీ పబ్లిక్ అయినా చూడాలి. ఫ్యామిలీస్ ఇస్ అ ప్లస్, డెఫినెట్ ప్లస్ ఫ్యామిలీస్ అయితే. లేకపోతే ఓవరాల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ సినిమా పాజిటివ్స్ గురించి బిఫోర్ గోయింగ్ ఆన్ ఫర్దర్ అండ్ ఫర్దర్, పాజిటివ్స్ ఇంకే ఉంటాయి. రానా యాక్టింగ్ మాత్రం ఈజ్ లైక్ కంపారిటివ్లీ, నెగటివ్స్ లో మళ్ళీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ద ఈజ్ ఆఫ్ హిస్ యాక్టింగ్ నిజంగా చాలా బాగా చేశాడు. ఆ స్వాగ్ ఏదైతే ఉంటుందో, ఈజీగా ఉంటుంది చూడు యాక్టింగ్, అది వచ్చింది క్యాండిడేట్ కి. అంటే జస్ట్ క్యాజువల్ గా మాట్లాడేసినా చాలు, వర్కౌట్ అయిపోతుంది. మేబీ ఆ రోల్ కూడా టైలర్ మేడ్ రోల్, ఈ రొమాన్సో లేకపోతే డాన్సో కాదు కదా రోల్, యాటిట్యూడ్ చూపించాలి, బాడీ లాంగ్వేజ్ కి కట్అవుట్ కి సరిపోయే రోల్. సో కరెక్ట్, మంచి మంచి వ్యక్తిని ఎంచుకున్నారు. అండ్ యాక్చువల్లీ తమన్ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతా అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయినా కూడా హీ రియలీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడం ఆర్ వాట్ ఎవర్, రైట్? అంటే వి నో ఇట్స్ ద సేమ్ థింగ్, బట్ స్టిల్ ఇట్ సౌండెడ్ సో ఫ్రెష్. నాకు థియేటర్ లోకి విన్నాక అసలు ఇట్ వాజ్ అమేజింగ్. ఎలా మరి కొడుతున్నాడో తెలియదు కానీ, ఎంతకాలం కొడతాడో తెలియదు కానీ, అన్ని అయితే సూపర్ ఇప్పటిదాకా. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మొత్తం అంతా అడవిలో తీశారు, సిటీ అనేది ఎక్కడ చూపించలేదు. సో చాలా ప్రెజెంట్గా ఉంది, నో కంప్లైంట్స్. హీరోయిన్స్ విషయానికి వస్తే ఇద్దరు బాగానే చేశారు, వాళ్ళ రోల్స్ తగ్గట్టు. ఆమె ఎవరు, తిరక్కని కూడా బానే ఉంది. Yes. అంటే ఆ వాయిస్, ఆ గంభీరం, అదంతా లైక్ ఒక స్టాండర్డ్ టెంప్లెట్ లా ఉంటది, కానీ యాప్ట్ అంత అంత పాలిష్డ్ గా చూపించాల్సిన అవసరం లేదు అతన్ని. అతన్ని అంత పాలిష్డ్ గా చూపించినట్టు అనిపించింది, బట్ హీ వాజ్ ఓకే. లైక్ ఎవరు రానా వాళ్ళ ఫాదర్ ని. ఓహో, yeah, I think it's more with the character, right? Yeah. Basic గా it's all movie is nothing but clash of egos, right? So వాడు ఈగో is talking. పాజిటివ్స్ అన్ని కలుపుకుని ఏమంటారు అయితే మీరిద్దరు? ఆల్రెడీ మలయాళం చూసాం మనం long ago, and we watched it. I still felt it was good. Yeah. I personally felt it was missing. It could have been a lot better. అంటే yeah, but 2.5 hours కి, because మలయాళం వాజ్ డిఫరెంట్. అది ఐ థింక్ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ గానీ, బట్ వాళ్ళు కట్ చేసి నీకు చూపించిన దానికి ఇట్ వాస్ గుడ్. I felt they did not do justice to its potential. ఏదో దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు నెగటివ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, టు స్టార్ట్ విత్ ఇది నెగిటివ్. ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే, మలయాళం వెర్షన్ తీసుకుంటే గనక, మలయాళం వెర్షన్ లో హీరోలు ఇద్దరికి ఐ మీన్ వాళ్ళ ఏరియాలో లైక్ కేరళలో వాటిలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి వాళ్ళు బాగానే అదంతా సరిపోతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పెట్టేసరికి, పెట్టే బడ్జెట్ కి వాటికి సేమ్ మూవీ తీస్తే డిఫరెంట్ గా ఆడదు. పవన్ కళ్యాణ్ కావాల్సినట్టు దే హ్యావ్ టు చేంజ్ ఇట్. అండ్ మనం టైటిల్ కూడా అబ్జర్వ్ చేస్తే మలయాళంలో ఇద్దరు పేర్లు ఉంటాయి, అందులో అయ్యప్పన్ ఉంటుంది, కోశి, ఇద్దరు పేర్లు ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి భీమ్లా నాయక్ అని పెట్టారు. సో మెయిన్ గా ఫస్ట్ ఇనిషియల్ నుంచి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మీదనే స్టోరీ రన్ అవుతుంది, మెయిన్ గా వాడిదే మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు, ఆ భీమ్లా నాయక్ అనేదే మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు చెప్తున్నారు ఫస్ట్ నుంచి. అందుకే అక్కడ డానియల్ శేఖర్ అక్కడ పెట్టలేదు. ఫస్ట్ మనం డిస్కస్ కూడా చేసుకున్నాం ఒకసారి ఇలాగా, ఎందుకు వాడి పేరు పెట్టలేదు, ఎందుకు, అది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా, ఇద్దరిది ఈక్వల్ కదా, అలా చేయడం ఎందుకని అనుకున్నాం. బట్ ఇప్పుడు చూసాక అర్థమవుతుంది ఏంటంటే, మెయిన్ గా భీమ్లా నాయక్
పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ హీరోయిజం అంతా భీమ్లా నాయక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టైటిల్ ఒక్కటితో పెట్టి ఆపేశారు. నాకు నెగటివ్స్ లో బిఫోర్ వి మూవ్ ఆన్ అండ్ ఆల్, పవన్ కళ్యాణ్ యాజ్ అన్ యాక్టర్ కదా, హీ నోస్ హిస్ లిమిటేషన్స్ ఓవర్ ది మెనీ ఇయర్స్ అండ్ ఆల్. అతనికి తెలుసు అతను ఏమేమి చేయగలడు, ఏమేమి చేయలేడు. సో దాని పారామీటర్స్ చుట్టే చేస్తూ ఉంటాడు. సో ఇన్ దాట్ రిగార్డ్ దిస్ ఇస్ అ ప్లస్. కానీ ఆబ్వియస్లీ ఆ కరిస్మా, ఆ జనాలు, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, వాట్ ఎవర్. కానీ ఎనీ అదర్ పర్సన్ విత్ అ బెటర్ యాక్టింగ్ కేపబిలిటీ వుడ్ హ్యావ్ జస్టిఫైడ్ దిస్ రోల్ ఈవెన్ బెటర్. లైక్ ఫ్యాన్లు ఇవన్నీ తీసేసి, ఎందుకంటే కొన్ని క్రిటికల్ సీన్స్ లోని, ఎస్పెషలీ వెన్ ఇట్ మీన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా, ఈవెన్ ఇన్ సింపుల్ యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా ఐ ఫెల్ట్ రానా డామినేట్ పీకే. డైలాగ్ కాన్వర్సేషన్స్ లో కూడా, లైక్ నువ్వా నేనా అన్న సినిమాల్లో డైలాగుల్లో కూడా ఐ ఫెల్ట్ పీకే వాజ్ గోయింగ్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రా ఎమోషన్. ఫైట్ సీక్వెన్స్ లో రా 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 అని అంటారు. They were zooming in on PK just to elevate him, and that also didn't work out. Ippudu I felt he was going down when the focus was on PK. Rana, I thought Rana was eating him up. That has always been the case. Yeah, left by himself he was good, but when he was acting opposite Rana, mainly Rana, ఎందుకంటే ఇంకెవరు లేరు యాక్టింగ్ ఆపోజిట్ గా, I thought Rana నీకు ఫ్రేమ్ లో ఇంకెవరు లేరు కదా కంపేర్ చేసుకోవడానికి. బట్ అగైన్ I think విజ్జు గారి కూడా మన టెల్లింగ్ ద సేమ్ థింగ్. పీకే డైలాగ్ డెలివరీ రైట్, మాట్లాడుతున్నప్పుడు అంత ఓపెన్ అవ్వదు. లైక్ మాట్లాడుతున్నప్పుడు లైక్ ఏదో ఒక స్టిచ్ చేసినట్టు అలా ఉంటుంది. ఐ థింక్ బట్ అగైన్ దట్ ఈస్ ఆల్వేస్ బీన్ ద కేస్. బట్ అగైన్ పీకే యాజ్ అన్ యాక్టర్ అంటే no, the thing is like we don't need to judge that. అని ఓకే జడ్జ్ దట్ అంటే he's always chosen roles around his limitations. This is also one such. Not only పవన్ కళ్యాణ్, టాలీవుడ్ లో ఎవరిని తీసుకున్నా హీరో, లైక్ టాప్ హీరో అని ఎవరు తీసుకున్నా వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. లిమిటేషన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది టాప్ వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళు రకరకాల రోల్స్ ట్రై చేశారు, అన్ని చేశారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు కూడా వాళ్ళ లిమిటేషన్స్ తెలిసిపోయాయి ఇవే ఉన్నాయని. కానీ టు స్టార్ట్ విత్ ఈ యంగర్ జనరేషన్ లైక్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు స్టార్టింగ్ నుంచి దే ఆల్సో లైక్ వాళ్ళ లిమిటేషన్ వాళ్ళు పెట్టేసుకున్నారు. మేము ఇంతే చేస్తాం, ఇలాగే ఉంటామని. అండ్ ఫ్యాన్స్ దాన్ని ట్యూన్ అయిపోయారు. నేను ఇంతే చేస్తా అంటే మా వాడు ఇలాగే చేస్తాడు, మా 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 దేవుడు ఇలాగే ఉంటాడు, చెయ్యి ఇలా పెట్టి కనిపిస్తే చాలు. హోల్ మూవీలో అంటే మన ముగ్గురులో ఐఎమ్ ది పీకే ఫ్యాన్ రైట్, బట్ హోల్ మూవీలో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఫ్యాన్ మూమెంట్. లైక్ ఐ డోంట్ నో ఉన్నాయి చాలా లైన్ అంటే ఉన్నాయంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ది క్రౌడ్ ఆర్ వాట్ ఎవర్ రైట్. ఏమి ఎక్స్పెక్టేషన్ నాకు ఫస్ట్ ఓపెనింగ్ డైలాగ్ లో చాలా మ్యాటర్ ఉంది, బట్ నాకు అది వినిపించలేదు. అంటే క్లారిటీ లేదు డైలాగ్. అడవి తల్లి ఏదో అనేది మాట్లాడుతుంటాడు పవన్. అది చూస్తే ఇంకా నాట్ ఏబుల్ టు రిపీట్ ఇట్ బికాజ్ అది నాకు కనెక్ట్ అంటే. బట్ యాజ్ సచ్ గురూజీ డైలాగ్స్ అవన్నీ, బట్ స్టిల్ కమింగ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టలేదు, జుత్తు అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు, పెట్టలేదు, అది తీసేసారు. ఇంకా ఐ మీన్ అది గుడ్ థింగ్ టు నాకు అలాంటి చేంజెస్ కావాలి ఇప్పుడు హీరోస్ లో. లైక్ ఎప్పుడు అదే టెంప్లెట్ వేసి ఇలా అనేసి అది ఉంటది అంటే అది దే హ్యావ్ టు చేంజ్. అదో బ్రాండ్ కదా. ఈ రోల్ అసలు చాలా రొబస్ట్ రోల్ ఇది. అంటే మనిషి తగ్గుంటాడు, బట్ దట్ డజంట్ మీన్ ఆడు అణిగిమెనిగి ఉండడు కాదు, జస్ట్ తగ్గుంటాడు అంతే. అది ఆ తగ్గడం ఆపేసి రెబల్ అయినప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. లైక్ 2 షేడ్లు ఉంటాయి క్యారెక్టర్ లో, ఎక్కువ వేరియేషన్ ఉండదు షేడ్ లోని. కామ్గా ఉంటాడు, తగ్గి ఉంటాడు, లేకపోతే రెచ్చిపోతాడు. నాకు కామెడీ చేసేది అంటే ఆ నిత్యామినన్ రోల్ అండ్ ఆల్ చిన్న ఇంటిచ్చారు కామెడీకి, బట్ ఇట్ వాజ్ యాప్ట్. ఇట్ వాజ్ ఓకే అంటే సరిపోయింది. బట్ నాకు ఎందుకో పీకే బ్యాక్ స్టోరీ వాజ్ నాట్. వాట్ అబౌట్ లుక్స్? పీకే కాబట్టి లుక్స్ పీకే అంటే మేనేజ్ చేశారు, బట్ అగైన్ పీకే ఉన్న టైం కి అదర్ థింగ్స్ కి ఐ థింక్ ఇట్స్ యాక్సెప్టబుల్.
ఇప్పుడు చూడు వాడు కరెక్ట్ గా చెప్తాడు, కొక్కిలి దేవరా అని ఉండేవాడు అడవిలో ఎవరన్నా తప్పిపోతే తీసుకెళ్తాడు. ఆ పాయింట్ లో కరెక్ట్ గా రానాగని చూపిస్తారు అడవిలో. అవునా? నేను ఎక్స్పెక్ట్ చేశాను అంటే అవునవునవును. అది డ్రోన్ కూడా షాట్ చూపిస్తాడు. అవును. అది కూడా ఏమన్నంటే, ఓకే, ఎడిటింగ్ ఇప్పుడు లో పీకే ఏదో వస్తాడు అయిందట. బండి మీద, పీకే వస్తాడు బండి మీద దింపుతాడు వెళ్తారానని అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకంటే కామెడీగా ఉంది. అడవిలో నుంచి ఆడు ఊరు వెళ్ళిపోతాడు నడుచుకుని. మలయాళంలో అదే సీన్ లో వాడు వస్తాడు, ఆ వచ్చి వస్తాడు తీసుకెళ్తాడు వాడిని బైక్ మీద. ఎస్ ఎస్ అక్కడ పృథ్వీరాజ్ గారికి భయం వస్తుంది ఆ సీన్ లో. కత్తులు అన్ని చూసి బాగుంటది అది. ఎందుకంటే అది క్యారెక్టర్ ని అంత బోల్డ్ ఆడు భయపడుతున్నాడు అన్నట్టు చూపిస్తారు. అది బాగుంటది అక్కడ. అవును అవును. ఎందుకంటే వీడు ఆ అవతలోడు ఇంకా అప్పుడే ఇంకా కట్ లూజ్ అయిపోతున్నాడు కదా. అప్పుడు దాకా వాడిని ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్ గా ఆ సీన్ ముందర నుంచి కొంచెం కట్ లూజ్ అవడం స్టార్ట్ అవుతాడు. అంటే వాడు కూడా మొత్తం మెంటల్ కొట్టేసింది ఆడికి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. మెయిన్ గా బ్యాక్ స్టోరీలో మనం మలయాళం చూసాం కాబట్టి వీఆర్ థింకింగ్ దట్ బ్యాక్ స్టోరీ బాగాలేదని. బట్ ఒక బ్లాంక్ మైండ్ తో మీరు ఇప్పుడు ఆలోచించండి ఆ స్టోరీ ఎలా ఉంటుంది. లైక్ ఇప్పుడు కేజీఎఫ్ లో ఇలాంటి స్టోరీనే ఉంది, అలా వచ్చి కొట్టేసి కాపాడేసి ఇలా అయిపోవడం, హీరోయిజం ఎలివేషన్ అంతా పెట్టి. సేమ్ థింగ్ ఇక్కడ ట్రై చేశారు. కానీ మనం మలయాళం చూసాం కాబట్టి బ్యాక్ స్టోరీ నచ్చట్లేదని అనుకుంటున్నాం. కానీ లైక్ అసలు చూడకపోయి ఉంటే, ఇదే ఒక ఫ్రెష్ స్టోరీ అయి ఉంటే వి మే హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్, లైక్ బాగానే ఉంది పర్లేదు. అండ్ ఫ్యాన్స్ కి అయితే డెఫినెట్ గా నచ్చుతుంది, బాగుంది ఇలా వెళ్ళొచ్చు ఇలా చేశాడు. బికాజ్ బ్యాక్ స్టోరీ అంత ఇంపార్టెంట్ స్టోరీ యాక్చువల్గా జనానికి కాదు, వాడికి ఇంపార్టెంట్, రానాకి ఇంపార్టెంట్ తెలుసుకోవడానికి ఏంటి అనేది. వాడు ఎవడో తెలియడానికి జనానికి ఓకే చెప్తే సరిపోతుంది, చూపించాల్సిన పని లేదు, నమ్ముతారు కూడా జనం. వీడికి బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఇలా వెళ్ళాడు అలా చేసాడని. సో రానాని కన్విన్స్ చేయడానికి మనం చూపించారు అది, టు బి ఆనెస్ట్. పోనీ రానా యాటిట్యూడ్ లో ఏమైనా చేంజ్ వస్తుందా? రానా అది అది సరిగ్గా ఒక డైలాగ్ చెప్తాడు, ఒకడు దేవుడు అంటాడు, నాకేమో చిలా ఆడుతున్నాడు. కానీ ఆ సీక్వెన్స్ అంతటి తర్వాత దట్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఐ హ్యాడ్ మూవీలో. ఆ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇమోషన్స్ ఏంటి, వీడి మీద ఆడు కోపపడడం, వాడి మీద ఈడు కోపపడడం, వీడు తగ్గుదాం అనుకోవడం, ఆడు తగ్గుదాం అనుకోవడం, మళ్ళీ అదంతా ఒక సీక్వెన్స్ లో నడుస్తుంది. 3-4 సార్లు నడుస్తుంది అది ఇన్ ద ఒరిజినల్. ఇందులో ఏంటంటే డిస్జాయింట్ గా ఉంటది. నీకు రానా 2 సార్లు 3 సార్లు తగ్గుతాడు అన్నట్టు అనిపిస్తుంది, కానీ అది కన్వే అవ్వలేదు. తినగా తగ్గేది కన్వే కాలేదు, మళ్ళీ రైస్ అయిపోయేది అంతే. అది నార్మల్. ఆ సీక్వెన్స్ సెట్ అవ్వలేదు. తెలుగులో బాగా హ్యాండిల్ చేయనిది అంటే కంపేర్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నాను. ఒరిజినల్ గా చూస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. కంపేర్ చేసి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు బాగా హ్యాండిల్ చేయలేదు ఏంటని అంటే, ఈ రానా అండ్ ఫాదర్ సముద్రకని దగ్గర రిలేషన్ సరిగ్గా చూపించలే. అంటే ఎందుకు భయపడుతున్నాడు ఏంటి అనేది లేదు, భయపడుతున్నాం కూడా సరిగ్గా చూపించలేదు. అందులో క్లియర్ గా ఆ డ్రైవర్ తో చెప్తాడు, మా నాన్న ఒప్పుకోడు నేను ఏం చేసినాను, అది ఇందులో కన్వే చేయలేదు. యాడ్ ఆన్ రోల్, డ్రైవర్ రోల్ కూడా చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తంలో విండో టు రానాస్ క్యారెక్టర్ ఇస్ ద డ్రైవర్. ఆ యాక్షన్స్ అన్ని వీడు చేస్తుంటాడు, కానీ వాడు పక్కనే షాడోలా ఉండి, అంటే ఏదో హైప్ ఇస్తున్నాడు అని కాదు, కానీ అది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది ఒరిజినల్ లో. బాబు అంటే అంతగా ఆలోచించాల్సిన, దట్ ఈస్ ద, అది చాలా నచ్చిన క్యారెక్టర్ నాకు అది. ఎందుకంటే ఆల్వేస్ స్టేస్ విత్ హిమ్ అండ్ ఎప్పుడు మంచి చెప్పడానికి ట్రై చేస్తాడు, ఎప్పుడు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు, ఎప్పుడు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. చాలా థాట్ వెల్ ఉంటది ఆ క్యారెక్టర్ లో కూడా. అంటే లైక్ ర్యాండమ్ గా ఒరే రారా ఒరే పోరా బండి తీరా అన్న క్యారెక్టర్ కాకుండా ఆ క్యారెక్టర్ లో కూడా చాలా థాట్ పెట్టారు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ సపోర్టింగ్ క్యారెక్టర్. నువ్వు చెప్తున్న డ్రైవర్ క్యారెక్టర్ మలయాళంలో ఎలా ఉంటుందంటే, లైక్ నువ్వు అన్నట్టు మనస్సాక్షిలో ఉంటుంది. రానా పైకి నో చెప్తాడు, కానీ డ్రైవర్ ఎస్ చెప్తాడు, రానా ఎస్ చెప్తాడు, నో చెప్తూ ఉంటాడు, పక్కనే ఉంటాడు. అదంతా ఇందులో అసలు అది లేదు ఆ కాన్సెప్ట్. అందులో వాడు ఎప్పుడైతే చెప్తాడో అంటాడు, ఇది మన గొడవ కాదు, మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, వెళ్ళిపోదాం పక్కకి అంటే డ్రైవర్ చెప్తాడు, కానీ రానా వెళ్తాడు గొడవలోకి, దిగుతాడు ఆ గొడవలోకి. ఇక్కడ అదంతా మిస్ అయిపోయింది. స్టోరీ మొత్తం ఏంటంటే తెలుగులో ఫ్యాన్స్ కోసం అడాప్ట్ చేస్తారు. అందులో ఉన్న సోల్ని లైట్గా కిల్ చేసి ఫ్యాన్స్ కోసం అండ్ తెలుగు నేటివిటీ కోసం, కలెక్షన్స్ కోసం ఇలా చేశారేమో అనిపిస్తుంది నాకైతే. ఆ డ్రైవర్ కి డెప్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ డెప్త్ ఇవ్వడం వల్ల ఇంకా కొహెసివ్ గా తయారైంది స్టోరీ, స్క్రీన్ ప్లే, వాట్ ఎవర్.
ఇక్కడ ఏముంది, డ్రైవరే కదా, డెప్త్ ఇవ్వాల్సిన పనేం లేదు. ఏదో ఉన్నాడు, పోయాడు, రఘుబాబుని పెట్టారు అంతే. ఇక్కడ డ్రైవర్ అనిపించలేదు. నాకు ఎక్కడ అనిపించింది అంటే మేబీ వాళ్ళు అఫ్ కోర్స్ ఎడిటింగ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా ఎడిటింగ్ వాస్ గుడ్. అంటే ఎక్కడ అంత ఇదిగా అనిపించలేదు. బట్ తెలుగు నేటివిటీ కోసం అని చెప్పి తీయలేదేమో అసలు నాకు అనిపిస్తుంది. నాకు కూడా ఇది ఎడిటింగ్ వల్ల కాదు, ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మోర్ డిస్జాయింట్. ఆ ఇమోషన్ క్యారీ అవుద్ది చూడు, ఆ ఇమోషన్ ఫ్లో క్యారీ కాలేదు. అంటే బట్ హైస్ అండ్ లోస్ కాదు, ఇది నువ్వు కంపేర్ చేస్తున్నావు కాబట్టి నౌ ఫర్గెట్ ద మలయాళం ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, జస్ట్ లుక్ ఎట్ ఇట్ లైక్ ఒక డ్రైవర్ ఉన్నాడు ఇందులో అంటే ఇట్ వాస్ ఫైన్. ఇట్ వాస్ ఫైన్. ఇన్ఫాక్ట్ రానా వాజ్ నైస్ టు ది డ్రైవర్. నాన్న సముద్రకని లాస్ట్ లో అందులో కూడా అలానే జరుగుతుంది. కానీ ఆ డ్రైవర్ క్యారెక్టర్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్, డ్రైవర్ క్యారెక్టర్ ఇస్ నథింగ్, దానికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇట్ ఓన్లీ యాడ్స్ బ్యూటీ టు ది హోల్ ప్రొసీడింగ్స్. అంటే ప్రతి క్యారెక్టర్ మీద ఫోకస్ పెట్టి ఆలోచించి రాశారు అన్నది. మొన్న సినిమాలో ఆ క్యారెక్టర్ లైట్ తీసుకున్నారు. ఇందులో కూడా ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడికి మందు పోస్తున్నాడు అని చెప్పి టీవీలో వచ్చేస్తుంది, ఫుల్ గా అందరూ చూసేస్తారు. మరి ఆమె చూడలేదు, రానా వైఫ్ చూడలేదు. బిగ్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అది. అది లాస్ట్ లో పైగా రానా అంటాడు ఏమంటని, ఈయనేనా అన్న నిన్ను అడుగు, ఈయనేనా నేను హెల్ప్ చేసిందంటే నిజంగా సినిమా చూడడానిక. అది మన ఎవరు పరుచూరి చిన్న పాఠాల్లో చెప్తూ ఉంటారు కదా, కొన్ని కొన్ని చూసి చూడనట్టు వదిలేసేయండి అన్నట్టు, అలా వదిలేయాలి. క్లైమాక్స్ లో వచ్చింది. ఆమె ట్రైబల్ ఏమో నాకు మధ్యలో ఎప్పుడు డౌట్ వచ్చిందంటే ఓ దగ్గర వచ్చింది, ఎందుకంటే అది కూడా కాదు, ఈవెన్ బిఫోర్ దాట్ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ నిత్యమైన నా గూడెలు వెళ్ళి దాక్కుంటది. ఏదో ఒక సాంగ్ అయితే ఒక పెళ్లి అవుతూ చూపిస్తారు చూడు, ఏవో ముక్కుకు పెట్టుకుని చూపిస్తారు, సేమ్ థింగ్ ఈమె పెట్టుకొని ఉంటది. ఫస్ట్ లో చూపించినప్పుడు చూసాను, నాకు ఎందుకో కొంచెం డిస్టింక్ట్ గా కనిపించాయి. ఇది ఒకవేళ ఇదే స్టోరీ లైక్ వాట్ ఎవర్, ఇదే అమ్మాయి లాస్ట్ లో వచ్చి లైక్ మధ్యలో అదే బ్యాటిల్ మధ్యలో ఆపి ఇదంతా చేసేది, ఈ లాజిక్ కామెడీగా ఉంది. లైక్ టు ఆల్ త్రీ ఆఫ్ అస్ కామెడీగా ఉంది. ఏం డిఫరెంట్ గా చేయగలిగారు ఎవరైనా ఆ స్క్రిప్టింగ్ స్టేజ్ లోనైనా ఏదైనా ఆలోచించేవారా? బేసిక్ గా రానా వైఫ్ తీసుకొచ్చి దీన్ని ఆపే స్థితి క్లైమాక్స్ లో తీసుకురాకూడదు. నిజంగా అది కాన్ఫ్లిక్ట్ పాయింట్ అప్పుడు రాకూడదు. అసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేదు అక్కడ, ఆ పాయింట్ పెట్టడం వల్ల. ఒరిజినల్ లో కూడా లేదు, అసలు ఇక్కడ కూడా ఎందుకు పెట్టారు నాకు తెలియదు. మేబీ ఈ క్లైమాక్స్ ఎలాగో అలా సెట్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒకరు తగ్గాలి. అంటే బేసిక్ గా పీకేని కొంచెం పైన చూపించాలి ఆబ్వియస్ గా రానా కన్నా, లేకపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఓకే, ఆ విషయం జరగాలంటే పీకే రానాని చితక్కొట్టాలి. బేసిక్గా ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి పీకే హైలో ఉండాలి, రానా తగ్గి ఉండాలి, లేకపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అప్పటికి రానా చితక్కొట్టడం వల్ల పీకే పడిపోయి ఉన్నప్పుడు ఆ కళ్ళు సీన్ పెట్టారు. ఒకడు వచ్చి ఆ కళ్ళుని కొబ్బరి బొండంతో కొడితే ఆ కళ్ళు మీద పడి పీకే అది తాగేసి మళ్ళీ వచ్చేసి కొట్టడం అంతా, ఇదంతా అన్నెసెసరీ ప్లాట్ టు ఎక్స్టెండ్. అంటే పెట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి సినిమాని. అంటే ఒక కమర్షియల్ సినిమాగా దాన్ని ఎండ్ చేయాలని ఆ విధంగా దాన్ని తీసుకొచ్చారు, ఆ ఫైట్ని అదంతాను. మలయాళంలో చూసుకుంటే అసలు అక్కడ పృథ్వీరాజు ఆ పర్టికులర్ ఆ స్కిల్ ఏదైనా తెలుసుకుని దాన్ని ఎలా విడబెట్టుకోవాలో తెలుసుకుని వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుని నీ జాబ్ నీకు ఇచ్చేస్తున్నాం బ్యాక్కి అని వాడితో చెప్పించి వాడిని వదిలిపెట్టి వచ్చిన జాబ్ కూడా పృథ్వీరాజ్ ద్వారా వచ్చింది అన్నట్టు చూపించి అలా ఎండ్ చేస్తారు. అది ఇక్కడ సాఫ్ట్ క్లైమాక్స్ అయిపోతుంది. అంటే ఫ్యాన్స్కి నచ్చదు, ఇదేంట్రా బై అసలు ఫైట్లో లేదు ఏమీ లేదు, అసలు రానాకి దెబ్బలు సరిగ్గా పడలేదు అని టైప్లో ఫీల్ అయిపోతారు జనం. అండ్ రానా ద్వారా మళ్ళీ ఉద్యోగం వచ్చిందంటే ఇలాగా కొంచెం యాంటీ ఫ్యానింగ్ అంతా స్టార్ట్ అవుతుంది ఫ్యాన్స్లోనే. ఏంటిదంతా అవుతుంది ఇలాగా అని బాగా నచ్చదు. బేసిక్గా నచ్చినప్పుడు బ్యాక్ టాక్ స్టార్ట్ అయిపోతుంది. క్లైమాక్స్ కనుక హిట్ అవ్వకపోతే ఆబ్వియస్గా ఏ సినిమా సరే ఎంత బాగున్నా ఫ్లాప్ టాక్ వచ్చేస్తుంది. సో ఇంకా అలా వెళ్ళిపోతుంది స్టోరీకి. ఇంకో చాయిస్ లేదు వాళ్ళకి, ఇలాంటిది ఏదో తీసుకొచ్చి పెట్టాలి. కానీ చాలా ఫోర్స్ఫుల్ గా ఇప్పుడు ఎలాగా సీక్వెన్స్ మొత్తంలోని సీక్వెన్సే కాదు, సినిమా మొత్తంలో కూడా ఇప్పుడు ఈయన కొక్కిరి దేవరా ఎప్పుడు మంచి చేయడానికి ట్రై చేస్తారు, వాట్ ఎవర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. ఇప్పుడు మా ఆయన్ని చంపొద్దు, లేకపోతే మా ఆయన్ని ఇంకా ఫర్గివ్ చేసేయండి అని చెప్పి ఈమె కాళ్ళ మీద పడినప్పుడు ఆ ఫైట్ సీక్వెన్స్ లోనే ఓ చెయ్యి అమ్మాయి మీద వేస్తాడు అనుకో పవన్ కళ్యాణ్, దాని తర్వాత ఆ కోపం అదంతా అమ్మాయిని కొట్టానే అన్న ఆలోచన వస్తుందా? ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అంత మంచిదే కదా.
అంటే ఏంటి ఇంత పిచ్చోడిని అయిపోయినా నేను ఈ ప్యాషన్ లో వెళ్ళిపోయి ఇప్పుడు వీడి మీద రివెంజ్ కోసం అంత పిచ్చోడిని అయిపోయినా అన్న రియలైజేషన్ వచ్చి తగ్గే స్టేజ్ లో నుంచి సినిమా తీయలేరా? అంటే అది ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ నెగటివిటీ లేదని పాయింట్ ఒకటి ఉంటది. బాగుంటుంది నువ్వు చెప్పిన పాయింట్, పీకే క్యారెక్టర్ కి సూట్ అవుతుంది, బాగుంది అదంతా అనుకుంటారు, కానీ అంటే అంత హైలో లేదా అని. జస్ట్ అండ్ మళ్ళీ తమని చూసుకునేవాడేమో కదా. అది నీకు అరవింద్ సమేతలో వర్కౌట్ అయ్యింది, అది ఎన్టీఆర్ కి. నువ్వు అరవింద్ సమేత క్లైమాక్స్ అబ్జర్వ్ చేసి ఉంటే ఫైట్ ఏ ఉండదు. రెడ్డమ్మ తల్లి వచ్చేసి ఫైట్ ని ఆపించి జరుగుతున్న గొడవను కూడా ఆపించేసి ఎన్టీఆర్ దిగుతారు కారులో నుంచి చెయ్యొస్తాడు, అయిపోయింది సినిమా. ఇప్పుడు పీకే ఉన్న స్టేజ్ లో అలాంటి గట్టిగా కొట్టించేయాల్సింది కదా. ఏముంది వాడిని కొడుతుంది, ఈమె అడ్డొచ్చేస్తే తగిలేస్తుంది, గట్టి తగిలేస్తుంది, ఇంకా చాలు పీకే. ఇన్ఫాక్ట్ నేను దట్ వుడ్ హావ్ బీన్ బెటర్ వే కదా, లాజికల్ గా దట్ వుడ్ హావ్ బీన్ బెటర్. లేదు పాయింట్ వ్యాలిడ్, కానీ నువ్వు యాజ్ అ నాన్ పీకే ఫ్యాన్ గా థింకింగ్ అబౌట్ దట్, నేను చెప్తాను ఇప్పుడు ఈ సినిమాలోనే రానా బేస్డ్ షిట్ అవుట్ ఆఫ్ పీకే పవన్ గారు పడిపోతారు కదా అక్కడ, దానికి చాలా మంది హర్ట్ అయ్యారు. నాకు తెలిసిన 2-3 ఆల్రెడీ. తెలుగులో మల్టీ స్టార్ రాకపోవడానికి కారణం ఇదే మెయిన్ రీజన్, ఫ్యాన్స్. స్టోరీస్ లేకపోవడం కాదు, కుప్పలు స్టోరీలు ఉన్నాయి, ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. ఒక హీరోని ఇంకో హీరో మీద దెబ్బ పెడితేను. అది ఇప్పుడే కాదు, ఐ డోంట్ నో, మన తెలుగు మెయిన్గా, తెలుగు తమిళ్ మెయిన్గా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. ఐ డోంట్ అండర్స్టాండ్. అది వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతారంటే వాళ్ళు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు వెన్ దే రీచ్ దేర్ 40 అప్పుడు రియలైజ్ అవుతారు కొంచెం. లేకపోతే వాళ్ళు అప్పటిదాకా ఏంటంటే మా బాస్ మీ చేయేస్తారా, మా గురువు మీ చేయేస్తారు, ఇలాంటి ఓవర్ యాక్షన్ ఫైట్లు ఇవన్నీ ఎక్కువ అవుతాయి అంతే, అంతకన్నా ఇంకా. అండ్ బట్ అగైన్ దిస్ వాజ్ అ గుడ్ మల్టీ స్టార్. రానా వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందా? 12 years అయింది, 12 years అయిపోయింది. ఐ డోంట్ నో వాడు సింగిల్ గా ఐ డోంట్ నో అయిపోయింది. మలయాళంలో ఉన్న సీన్స్లో ఏదైనా సరే ఇందులో తెలుగులో కూడా పెట్టుంటే బాగున్ను అనుకునే సీన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పు సీన్ సార్. I was really expecting that to be there. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. కూడా అయ్యేది, పీకే సూట్ కూడా అయ్యేది. చాలా బాగుంటది సీన్ అది. I don't know why they took it off. దాని they thought Lala Bheemla song would dominate that scene అని అనుకున్నారు. అది సాంగ్ డామినేట్ చేస్తుంది, కానీ ద సీన్ ఇట్ సెల్ఫ్ ఇందులో ఏదో బాగుంది. అది చూసిన ప్రతి ఒక్కరికి రిజిస్టర్ అయ్యే సీన్ అది. ఏమున్నా లైక్ చూసిన ప్రతి ఒక్కరికి రిజిస్టర్ అయ్యే సీన్ అది. అండ్ నాకు ఇన్ఫాక్ట్ ఆ సీన్ తెలుగులో అసలు ఏముంది, లాలా భీమ్లా ఉంటుండగా ఆ సీన్ పెడితే ఏమయ్యేది? ఎగ్జాక్ట్లీ లాలా భీమ్లా తోటి ఆ ఫైట్ పెడితే బాగుంది. తెలుగులో మలయాళంలో ఆ లాలా భీమ్లా మ్యూజికే కదా, తెలుగులో దాని రీప్లేస్మెంట్ సీన్ నచ్చలేదు నాకు అంటున్నా. వాడు వెళ్ళి వాడిని బ్లాస్ట్ చేసేసాడు. తర్వాత నాకు నచ్చింది ఏదైనా ఉందంటే సినిమా మొత్తం లాజిక్ లెస్ అయిపోయింది. ఒక చోట వీడు పేల్ చేస్తాడు, పోలీసులు వస్తారు, అరెస్ట్ ఏమి ఉండదు. తర్వాత వీడు ఆల్రెడీ ఎవిడెన్స్ లో ఉన్న కారు డ్రైవర్ దగ్గర కార్ పట్టుకెళ్ళిపోతారు, ఆ కార్ తీసుకు పేల్ చేస్తాడు, పోలీసులు ఏమనరు. సో నాకు నచ్చలేనివి ఈ లాజిక్ మలయాళంలో కూడా కొన్ని ఉన్నాయి ఇలాంటి పాయింట్లే సేమ్. అప్పుడు మనం డిస్కస్ చేసాం కూడా, అన్నాను ఎందుకు వాడిని ఆపరు పోలీసులు, ఎందుకు అలా. కానీ మలయాళంలో చూపిస్తారు, మలయాళంలో దే షో ద రిలేషన్ బిట్వీన్ దట్ పోలీస్ ఆఫీసర్స్, హైయర్ పోలీస్ ఆఫీసర్ కి వీడికి, వీడే వాడిని అక్కడికి తీసుకెళ్తాడు. మొత్తం ప్రో బీజుమేనని చూపించేస్తారు. ఇప్పుడు మేమందరం ఒక టీం రాబోయి నువ్వేం చేస్తావు. ఇక్కడ ఏంటంటే ఆ తనికల బర్ని రావడం, కొంచెం ముందు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆ ఎస్పీ క్యారెక్టర్ దట్ డిడ్ వర్క్అవుట్ అసలు. అది యాక్చువల్లీ మలయాళంలో కూడా పెద్ద ఉండదు క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ మలయాళంలో ఉన్నట్టు కూడా నాకు గుర్తులేదు. చాలా తక్కువ, ఇంత ఉండదు. అలా యాక్చువల్లీ బాగా తక్కువ, అవసరమే లేదు ఆ క్యారెక్టర్. నన్ను అడిగితే ఈ 2 చేంజెస్ మెయిన్ గా ఏంటంటే, ఈ లాలా భీమ్లా సాంగ్ బదులు ఆ పర్టికులర్ గా ఆ ఫైట్ అలా పెట్టేసి ఉంటే అదొకటి. క్లైమాక్స్ ఈ అమ్మాయిని తీసుకురాకుండా ఫైట్ పెట్టకుండా అందులో ఉన్నట్టే పెట్టేసి మలయాళంలో ఉన్నట్టే నీ యూనిఫామ్ నీకు వచ్చింది అని చెప్పేసి బ్యాక్ వెళ్ళి, బికాస్ దట్స్ వాట్ హీ వాంటెడ్ ఫైనల్లీ, అలా వచ్చేసిందని చెప్పి అది వీడి ద్వారా వచ్చిందని లాస్ట్ లో ప్రూవ్ చేస్తే అట్లీస్ట్ వీళ్ళిద్దరూ సేమ్ సింక్ అయ్యారని తెలుస్తారు. ఎగ్జాక్ట్లీ డిస్జాయింట్ అని అన్నాను చూడు, నీకు ఫ్లో అంతా ఉంటుంది, సినిమా మొత్తంలో ఫ్లో ఉంది, నడుస్తుంది కూడా, కానీ కోహెసివ్నెస్ మిస్ అయ్యింది. ఇప్పుడు పీకే ఎంత ఇంపాక్ట్ అయ్యాడు అన్ని విధాలుగా, జాబ్ పోయింది, హర్ట్ అయ్యాడు,
వైఫ్ మీదకి వెళ్ళిపోయారు, హర్ట్ అయ్యాడు, రైట్? అవును. కానీ నువ్వు ఎప్పటికెప్పుడు అదంతా ఏంటంటే ఒక సీక్వెన్స్ లో తీసుకెళ్లి ఆపేస్తున్నారు ఆ ఎమోషన్ ని, మళ్ళీ ఇంకో సీక్వెన్స్ స్టార్ట్ చేసి మళ్ళీ ఎమోషన్ ఆపేయడం. నాకు అలా అనిపించింది, నాకు ఆ ఫ్లో మిస్ అయింది. ఎందుకు అలా అనిపిస్తుందంటే అది నాకు తెలిసి అది స్టోరీలో ఉన్న ఫ్లా అది బేసిక్గా. అంటే మన తెలుగు వాళ్ళ కోసం ఇది మళ్ళీ ఇలా తీయడం వల్ల ఆ స్టోరీ ఉన్న లిమిటేషన్స్కి అలా పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వీడు రైజ్ అవుతాడు రానా ఒక చోట, వెంటనే పీకని రైజ్ చేయాలి. పీకని రైజ్ చేయాలంటే పీకే చేత మళ్ళీ 100 డైలాగులు కొట్టించే క్యారెక్టర్ కాదు అక్కడ. పీకే చేత ఏంటంటే ఫైట్లు చేసే క్యారెక్టర్. అయితే వాడు కామ్గా ఉంటాడు లేదా ఫైట్ చేస్తాడు, అలాంటి క్యారెక్టర్. సభలు పెట్టేసి స్పీచ్లు ఇచ్చే క్యారెక్టర్ కాదు కదా. అందుకని ఫైట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి మలయాళంతో కంపేర్ చేస్తే కనుక. అది ఇక్కడ మేబీ ప్లస్ అయ్యిందేమో ఫ్యాన్స్ పరంగా, బట్ నార్మల్ ఆడియన్స్కి ఇది కొంచెం ఓవర్ ద బోర్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఈ రివ్యూ అంతా మనం మాట్లాడుకున్నాము, దీని గురించి బాగా డిస్కస్ చేసుకున్నాము, సీన్ బై సీన్ ఆల్మోస్ట్. జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమాని పని మానుకొని చూడొచ్చా, లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు చూడొచ్చా, లేకపోతే టీవీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చా? చూడొచ్చు. ఐ వుడ్ గో ఫర్ ది సెకండ్. ఇన్ఫాక్ట్ మా మమ్మీ theater- డాడీ రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు బ్లాంక్ స్లెట్ లో చూస్తే దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ గుడ్. ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ మా మమ్మీ డాడీ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఎండ్ ఆఫ్ ద డే యూ వాంట్ దట్ కదా, మూవీలో వెళ్ళి బాగుందిరా, ఒక ఇద్దరు పెద్ద లైక్ ఒక హీరో, ఒక ఈ మూవీలో సైడ్ హీరో, విలన్, it feels good when we watch something like that. I would definitely say పని అనుకోవాలి కానీ ఈవినింగ్ షో పని అనుకుని ఐ డోంట్ నో లైక్ యు సెడ్, కానీ దట్ ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్ బికాజ్ ద మ్యూజిక్ ఆల్సో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అంతాను ఐ వుడ్ గో. నాకు తెలిసి ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా చూడాల్సిందే, మిస్ అవ్వకుండా. లేదు సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్ గా చూడాల్సిందే. ఎందుకంటే మంచి సినిమా ఇది. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మలయాళం సినిమా చూడకపోయినా సరే, మలయాళం సినిమా చూసిన వాళ్ళు కూడా అట్లీస్ట్ మన రానా పవన్ కళ్యాణ్ ఒక సీన్ మీద చూసి వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ కెమిస్ట్రీ చూసి దానికోసమైనా చూడాల్సిందే సినిమా. సో డోంట్ హ్యావ్. యాక్చువల్లీ ఇంత క్రిటికల్ గా మనం ఆలోచిస్తున్నాం కానీ, నేను మధ్యాహ్నం మాట్లాడుతున్నా మా మల్లు ఫ్రెండ్స్ తోటి, ఎలా ఉంది సినిమా అంటే వాళ్ళు కొంచెం వాడు ఏం చేసి ఉంటాడులే అనగానే, అప్పుడు ఇప్పుడు ఇలా విమర్శిస్తాం కానీ వెన్ ఇట్ కమ్స్ టు దట్ కదా, లేదు బాగా చేశాడు అసలు, బాగా చేస్తాడు లైక్ అంతే కదా, అది ఇన్హెరెంట్ గా వచ్చేస్తారు. సో ఏదో క్రిటిసిజం అంతా మనలో మనకే, కానీ వెన్ ఇట్ కమ్స్ వెన్ ఇట్ నీడ్స్ టు బి షోన్ అవుట్, ఆబ్వియస్లీ ఇట్స్ అ గుడ్ ఫిలిం, నథింగ్ అగైన్స్ దట్. A healthy discussion on Bhimla Nayak with my friends Ram and Kiran. Thanks Ram, thanks Kiran. మనం ఇంకా ఇలాంటివి ముందు చాలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా భీమ్లా నాయక్ చూడకపోయి ఉంటే ఐఎమ్ సారీ, చాలా స్పాయిలర్స్ ఇందులో చెప్పేసాం, ముందే ఆపేయాల్సిందే. మీకు తెలియని చాలా పాయింట్స్ మేము ఇక్కడ డిస్కస్ చేసాం, మీ నాలెడ్జ్ ఇంకా పెరిగిందని ఆశిస్తున్నాం. ఇలాగా ఆపరేషన్ త్రినేత్ర ఇక్కడితో కన్క్లూడ్ అవుతుంది. ముగ్గురు మాట్లాడాం కాబట్టి త్రినేత్ర అన్నాను. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా సినిమా, ఎనీ లాంగ్వేజ్ మేము డిస్కస్ ఇలాగే చేయాలి అనుకుంటే మెసేజ్ పెట్టేయండి, వెయిట్ చేయకండి. కానీ అప్పటిదాకా గప్చుప్.